రాబిన్ హుడ్ అంటేనే రిచ్ పీపుల్ దగ్గర నుంచి దోచుకొని ఆ మనీని పూర్ పీపుల్ కి పంచిపెట్టే హీరో. కానీ ఈ మూవీలో రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని కంప్లీట్ డిఫరెంట్ గా అయితే చూపించారు. హ్యూజ్ జాక్మన్ యాక్ట్ చేసిన ఈ రాబిన్ హుడ్ మూవీలో రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని హీరోలా కాకుండా రూత్లెస్ పర్సన్ గా చూపించారు. తన లైఫ్ లో చాలా మందిని చంపేసి తన యాక్షన్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ ని సఫర్ చేసిన క్యారెక్టర్ గా అయితే చూపించారు. డార్క్ అండ్ సీరియస్ వర్షన్ రాబిన్ హుడ్ ని చూపించడం కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఫస్ట్ హాఫ్ నుంచి మూవీ అనేది ఒక డార్క్ అండ్ రియలిస్టిక్ అట్మాస్ఫియర్ ని ప్రజెంట్ చేస్తూ మూవీని ముందుకు తీసుకెళ్లారు. ఫైట్స్ చాలా రాగా, వైలెన్స్ ఏమో చాలా బ్రూటల్ గా అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ అండ్ క్యారెక్టర్ సైడ్ ని బిల్డ్ చేస్తూ వెళ్తారు. రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని డిఫరెంట్ వర్షన్స్ లో ప్రెజెంట్ చేయడం ఫస్ట్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి మూవీ పేసింగ్ అనేది మారిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే యాక్షన్ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ స్లోగా మూవ్ అవుతుంది. క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ తో పాటు స్టోరీ కొన్ని ప్లేసెస్ లో డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ తో వెళ్తుంది. మూవీ కాన్సెప్ట్ అనేది చూడడానికి బాగున్నా డీప్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఎమోషన్స్, మొరాలిటీ, పాస్ట్ యాక్షన్, గిల్ట్ లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ వీటిని ఇంకొంచెం డీప్ గా చూపించి ఉంటే ఓవరాల్ ఇంపాక్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. కాకపోతే మూవీలో నాకు నచ్చింది ఏంటంటే కొంచెం కొత్త వర్షన్ అయితే చూపించడానికి ట్రై చేశారు రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని. అది కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది నాకు. కాన్సెప్ట్ వైజ్ మూవీ బాగున్నా ఎగ్జిక్యూషన్ అనుకున్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. టెక్నికల్లీ మూవీ అనేది డార్క్ అట్మాస్ఫియర్ ని బాగా ప్రెజెంట్ చేసింది. విజువల్స్ అనేవి డీసెంట్ గా ఉన్నా, సినిమాటోగ్రఫీ కొన్ని ప్లేసెస్ లో బాగున్నా కొన్ని ప్లేసెస్ లో అంతగా నచ్చలేదు నాకు. హ్యూజ్ జాక్మన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఓల్డ్ రాబిన్ హుడ్ క్యారెక్టర్ లో చాలా బాగా అయితే చేశారు. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అంటే ఓకే అనిపించింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.